వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మీ సైకాలజీ మాలధరి రెడ్డి సార్. మరి ఈరోజు మనం అక్టోబర్ 3వ తేదీ జరిగినటువంటి లాంగ్వేజ్ పండిట్స్కు సంబంధించినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్లో అడిగినటువంటి సైకాలజీ క్వశ్చన్స్ మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. మరి 3వ తేదీ జరిగినటువంటి మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్, అలాగే 4వ తేదీ జరిగినటువంటి మార్నింగ్ సెషన్కి సంబంధించినటువంటి పేపర్స్ను మరి ఏపీ టెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో వాటిని అప్లోడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ వారు. మరి ఒక్కసారి మనం అడిగినటువంటి ప్రశ్నల యొక్క తీరును పరిశీలన చేస్తే మరి రాయబోయేటువంటి అభ్యర్థులు ఇంకా మనకి 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ దశల ఎగ్జామ్ జరుగుతున్నాయి. మరి ప్రశ్నల సరళిని మనము గమనించవచ్చు. మరి 2024 ఫిబ్రవరిలో జరిగినటువంటి టెట్ను కానీ మనం గమనించినట్లయితే పూర్తిగా నూతన పాఠ్యపుస్తకాల నుంచే ఇవ్వడం జరిగింది ప్రశ్నలన్నీ కూడా. కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రశ్నాపత్రాలను కానీ మనం గమనించినట్లయితే మరి మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి ప్రశ్నాపత్రం డైరెక్ట్ స్టేట్మెంట్స్గా ఉంటే, ఈవినింగ్ 3వ తేదీ ఈవినింగ్ అడిగినటువంటి ప్రశ్నాపత్రం ఎలా ఉందంటే కొంచెం ఆలోచనాత్మకంగా అభ్యర్థి యొక్క అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి యొక్క ప్రశ్నాపత్రాలు మనం పరిశీలన చేస్తే ప్రస్తుతం ఉండేటువంటి పాఠ్యపుస్తకాల నుంచే కాకుండా 2002లో ముద్రించబడినటువంటి పాఠ్యపుస్తకం, అలాగే 2010లో ముద్రించబడినటువంటి పాఠ్యపుస్తకాల నుంచి కూడా 1-2 ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా 3వ తేదీ జరిగినటువంటి ఈవినింగ్ సెషన్లో యొక్క 2002 పాఠ్యపుస్తకం నుంచి 2010 పాఠ్యపుస్తకం నుంచి కూడా ఒక ప్రశ్న ఇవ్వడం అనేటువంటి జరిగింది. అవి చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం కేవలం ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుకోవడం మాత్రమే కాకుండా మరి దానికి సంబంధించిన మిగతా ఆప్షన్స్ను కూడా మనం కానీ అర్థం చేసుకున్నట్లయితే అదే ఫార్మేట్లో మనకు నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కేవలం మీరు ఆన్సర్లు తెలుసుకొని సరిపెట్టుకోవద్దండి. ఆ క్వశ్చన్ ఏ ఏరియా నుంచి ఇస్తున్నాడు, దానికి సంబంధించిన మిగతా స్టేట్మెంట్లు ఏంటి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోగలిగితే రాయబోయేటువంటి ఎగ్జామినేషన్లో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మరి నేరుగా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మరి 3వ తేదీ అక్టోబర్ 3వ తేదీ మార్నింగ్ సెషన్ 1 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి మరి ఒక ప్రశ్న మనం చూద్దాం. చూడండి, ఇది లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. మరి ఈ యొక్క ప్రశ్న మనకి వికాస భావనను అర్థం చేసుకుంటా అంటే పెరుగుదల వికాసం అనేటువంటి యూనిట్లో వికాస భావనను అర్థం చేసుకున్నట్టు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం నుంచి ఇచ్చారు. మరి కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి? 3 స్థాయిలు ఉన్నాయి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి? 3 స్థాయిలు ఉన్నాయి. ప్రతి స్థాయిలో ఎన్ని దశలు ఉన్నాయి? 2 దశలు ఉన్నాయి. కాబట్టి మొత్తం 6 దశలు ఉన్నాయి. ఇక్కడ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు ఉంటాయి, 6 దశలు ఉంటాయి. మరి దాని యొక్క వయో పరిమితి గురించి అడిగాడు. మరి మొదటి స్థాయి ఏంటి? పూర్వ సాంప్రదాయ స్థాయి. దీని యొక్క వయో పరిమితి ఎంత? 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు. 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండేటువంటి వయో పరిమితిని కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో పూర్వ సాంప్రదాయ స్థాయి అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత 2వ స్థాయి ఏంటి? సాంప్రదాయ స్థాయి. 10 సంవత్సరాలు మొదలుకొని 14 సంవత్సరాల వరకు ఉండేటువంటిది సంప్రదాయ స్థాయి, కన్వెన్షనల్ లెవెల్. ఆ తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండేటువంటి స్థాయిని ఏమంటారమ్మా? పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇది మనకున్నటువంటి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని 3 స్థాయిలు. అడిగింది ఏంటి? 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు. మరి 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండేటువంటిది ఏంటి? ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇలా ఒక వయోపరిమితి ఇచ్చి స్థాయిని అడగొచ్చు, లేదా ఒక స్థాయి ఇచ్చి దాని వయోపరిమితి ఏమిటని చెప్పేసి అడగొచ్చు. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండేటువంటి స్థాయిని ఏమంటారు అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 2వ ప్రశ్నని చూడండి.
నెక్స్ట్ రెండవ ప్రశ్న కానీ మనము చూసినట్లయితే రెండవ ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న కానీ మనము గమనించినట్లయితే నెక్స్ట్ రెండవ ప్రశ్నని చూడండి. క్రింది వానిలో ప్రవర్తనావాదాన్ని ప్రవేశపెట్టిన వారు. క్రింది వానిలో ప్రవర్తనావాదాన్ని ప్రవేశపెట్టిన వారు అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయమ్మా. ఆ సంప్రదాయాల మీద ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. చూడండి, మార్క్స్ వర్ధేమర్ ఎవరు? గెస్టాల్ట్ వాదు. కాబట్టి మార్క్స్ వర్ధేమర్ ప్రవేశపెట్టిన సంప్రదాయం ఏంటంటే గెస్టాల్ట్ వాదం. మార్క్స్ వర్ధేమర్ ప్రవేశపెట్టినటువంటి సంప్రదాయం ఏంటంటే గెస్టాల్ట్ వాదము. మరి చూడండి, జేబి వాట్సన్ ప్రవేశపెట్టిన వాదము ప్రవర్తనావాదము. జేబి వాట్సన్ ప్రవేశపెట్టిన వాదము ప్రవర్తనవాదము. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రవేశపెట్టిన వాదము మనోవిశ్లేషణ వాదము. సైకో అనాలసిస్, మనోవిశ్లేషణ వాదము. మరి జీన్ పియాజే ప్రవేశపెట్టిన వాదం సంజ్ఞానాత్మక వాదం, కాగ్నిటివిజం. సంజ్ఞానాత్మక వాదం. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని, బిహేవియరిజం, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బిహేవియరిజం. ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే జాన్ బి వాట్సన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా? ప్రవర్తనవాదాన్ని జేబి వాట్సన్ ప్రవేశపెట్టాడు. కాబట్టి ఇంకొక ఎగ్జామినేషన్లో ఇంకొక సంప్రదాయం ఇచ్చేసి దాన్ని ఎవరు ప్రవేశపెట్టారని అడగొచ్చు, లేదా మ్యాచింగ్ టైప్లో కూడా ఇవ్వచ్చు. కాబట్టి మార్క్స్ వర్ధేమర్ గెస్టాల్ట్ వాదం, వాట్సన్ ప్రవర్తనవాదం, సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాదం, జీన్ పియాజే వచ్చేసి సంజ్ఞానాత్మక వాదం. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఒకసారి థర్డ్ క్వశ్చన్. మరి థర్డ్ క్వశ్చన్లో చూడండి, ఎలిజబెత్ అర్లాక్ ప్రకారము 6 నుండి 10 సంవత్సరాల వరకు ఉండేటువంటి దశ. ఎలిజబెత్ అర్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండేటువంటి దశ. ఇది ఎక్కడి నుంచి ఇచ్చాడు ప్రశ్న? మానవ వికాస దశల నుంచి ఇచ్చాడమ్మ. మానవ వికాస దశలు వాటి యొక్క వయోపరిమితుల మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఎలిజబెత్ అర్లాక్ మానవ వికాసాన్ని 10 దశలుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. నవజాత శిశువు నుంచి వృద్ధాప్యం వరకు. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ 4 ఇచ్చాడు. ఉత్తర బాల్య దశ యొక్క వయోపరిమితి 6 నుండి 10 సంవత్సరాలు కదా. కౌమార దశ యొక్క వయోపరిమితి 13 నుంచి 21 సంవత్సరాలు కదా. పూర్వ బాల్య దశ యొక్క వయోపరిమితి 3 నుంచి 5 సంవత్సరాలు కదా. మరి యవ్వనారంభ దశ యొక్క వయోపరిమితి 11 నుంచి 12 సంవత్సరాలు కదా. మరి ఎలిజబెత్ అర్లాక్ ప్రకారం 6 నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ ఏదంటే ఉత్తర బాల్య దశ. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఉత్తర బాల్య దశ అవుతుంది. కాబట్టి ఒక దశ ఇచ్చి దాని వయోపరిమితి అడగొచ్చు, లేదా ఒక వయోపరిమితి ఇచ్చి దాని దశ కూడా అడగడానికి అవకాశము ఉంది. మరి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ కానీ చూసినట్లయితే చూడండి, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. ద ఫాలోయింగ్ ఈజ్ నౌన్ యాజ్ క్లినికల్ మెథడ్. ఇది ఎక్కడి నుంచి ఇచ్చాడు? శిశు వికాస అధ్యయన పద్ధతుల నుంచి ఈ ప్రశ్న ఇవ్వడం అనేటువంటి జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్. మరి చికిత్సా పద్ధతి అని పిలిచేటువంటి పద్ధతి ఏంటంటే కేస్ స్టడీ అమ్మ. వ్యక్తి అధ్యయన పద్ధతిని ఏమంటారంటే చికిత్సా పద్ధతి అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఈ యొక్క వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్.
సిగ్మండ్ ఫ్రాయిడ్ మొదటిసారిగా ఈ యొక్క కేస్ స్టడీ వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతిగా పిలవడం జరిగింది. ఎందుకని దీన్ని చికిత్సా పద్ధతి అంటారంటే, ఎవరైనా సమస్యాత్మక ప్రవర్తన కానీ కలిగి ఉన్నట్లయితే ఆ సమస్యాత్మక ప్రవర్తనకు తగిన పరిష్కార మార్గం చూపేటువంటి పద్ధతిగా వ్యక్తి అధ్యయన పద్ధతి పేరు పొందినది. కాబట్టి దీని మానసిక రుగ్మతల నివారణ కొరకు సైకో అనాలసిస్టులు వ్యక్తి అధ్యయన పద్ధతిని ఒక చికిత్సా పద్ధతిగా ఉపయోగించడం అనేటువంటిది జరిగిందనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్ చూడండి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది ఇందు ఉంటుంది. ఇంతకుముందు మనకు మరి వికాస భావన అర్థం చేసుకోవడం నుంచి కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతం మీద ప్రశ్న ఇచ్చాడు. తర్వాత మరో ప్రశ్న కూడా ఇచ్చాడు, ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం. మరి ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో మొత్తం ఎన్ని దశలమ్మా? మొత్తం ఎన్ని దశలు? 8 దశలు అని మనకు తెలుసు. అలా కూడా ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఎరిక్సన్ యొక్క సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో మొత్తం ఎన్ని దశలు అంటే 8 దశలు. పూర్వ శైశవ దశ నుంచి పరిపక్వత దశ వరకు ప్రతి దశను వయస్సును గుర్తుపెట్టుకోవాలి. ఆయా దశలో ఎదుర్కొనేటువంటి సంక్లిష్ట లేదా సందిగ్ధ పరిస్థితులను కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం ప్రకారం శ్రమించడము న్యూనత అనేది ఇందులో ఉంటుంది. అంటే శ్రమించడం న్యూనత అనేటువంటి సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొనే మనోసాంఘిక వికాస దశ అయిందని. చూడండి, ఇక్కడ క్రీడా దశలో ఎదుర్కొనేటువంటి సందిగ్ధ పరిస్థితి ఏంటంటే చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానేమో అనే భావన. చొరవ చూపడం, తప్పు చేశానేమో అనేటువంటి భావన. పాఠశాల దశలో ఎదుర్కొనే సందిగ్ధ పరిస్థితి శ్రమించడం న్యూనత. కౌమార దశలో మనకు తెలుసు పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేటువంటి సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి దశే కౌమార దశ. మరి వయోజన దశలో 2 ఉన్నాయి కదా, పూర్వ వయోజన దశ అలాగే మధ్య వయోజన దశ. పూర్వ వయోజన దశ ఉంది, మధ్య వయోజన దశ ఉంది ఎరిక్సన్లో. పూర్వ వయోజన దశలో ఎదుర్కొనే సందిగ్ధ పరిస్థితులు ఏంటి? సన్నిహితము వర్సెస్ ఏకాంతము. మధ్య వయోజన దశలు ఏంటి? ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. ఇలా మీరు 8 వికాస దశలు అవి ఎదుర్కొనేటువంటి సందిగ్ధ పరిస్థితులను గుర్తుపెట్టుకోవాలి. వాటితో పాటు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే వయో పరిమితులు కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మొదటి సంవత్సరము పూర్వ శైశవ దశ అంటాం. 2-3వ సంవత్సరాలని ఉత్తర శైశవ దశ అంటారు. 3 నుంచి 5 సంవత్సరాలను క్రీడా దశ అంటాం. 6 నుంచి 10 సంవత్సరాలను పాఠశాల దశ అంటాం. మరి 11 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండేటువంటి దాన్ని కౌమార దశ అని చెప్పేసి అంటాం. ఇలా వాటి యొక్క దశలతో పాటు వయో పరిమితులను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 8 వికాస దశలు చాలా ఇంపార్టెంట్ అమ్మ. దశలను గుర్తుపెట్టుకోవాలి, వాటి వయస్సును గుర్తుపెట్టుకోవాలి, ఆయా దశలు ఎదుర్కొనేటువంటి సందిగ్ధ పరిస్థితులను కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు ప్రశ్న ఏం అడిగాడమ్మా? శ్రమించడం న్యూన్యత. కాబట్టి ఇదేంటి? పాఠశాల దశ. దీనికి ఆన్సర్ వచ్చేసి పాఠశాల దశగా మనం దీన్ని చెప్తాం. శ్రమించడం న్యూన్యత అనేటువంటి సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొనే ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఏంటంటే పాఠశాల దశ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 6th క్వశ్చన్ చూద్దాం. చూడండి, 6th క్వశ్చన్ చూడండి ఏంటనేది. ఒక వ్యక్తి సంరచన చూడండి, ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పు రావడం,
ఇది జీవ సంబంధితం, పరిసరాల ప్రభావం వస్తుందని, వికాసాన్ని ప్రవశించినదని. నిర్వచనాల మీద ప్రశ్న అడిగాడమ్మ. మరి ఇక్కడ పెరుగుదల వికాసం అనేటువంటి చాప్టర్లో ఫస్ట్ క్వశ్చనే ఇదనమాట. అంటే ఫస్ట్ చాప్టర్ పెరుగుదల వికాసం అనే భావన మీదే అడిగినటువంటి ప్రశ్నలు. మరి ఇక్కడ మనకు నిర్వచనాలు గమనిస్తే వికాసానికి సంబంధించి ఒక 2 నిర్వచనాలు ఉన్నాయి కదా. వికాసానికి సంబంధించి ఒక 2 నిర్వచనాలు ఉన్నాయి. ఏంటి ఆ 2? అండర్సన్ యొక్క నిర్వచనము, అలాగే క్రెగ్ యొక్క నిర్వచనం. వికాసానికి సంబంధించి 2 నిర్వచనాలు, అండర్సన్ నిర్వచనం, క్రెగ్ యొక్క నిర్వచనం. అలాగే పరిపక్వతకు సంబంధించి కూడా ఒక 2 నిర్వచనాలు ఉన్నాయి మనకి. ఏంటవి? గెస్సెల్ యొక్క నిర్వచనము, అలాగే క్రెగ్ యొక్క నిర్వచనం. కాబట్టి ఇక్కడ గెస్సెల్ యొక్క నిర్వచనం, క్రెగ్ యొక్క నిర్వచనం. వికాసానికి సంబంధించి అండర్సన్ యొక్క నిర్వచనం ఏంటి? జీవి యొక్క ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యపరిచి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియే వికాసం అంటాడు అండర్సన్. క్రెగ్ ఏమంటాడు? జీవి యొక్క సంరచన అంటే నిర్మాణం, జీవి యొక్క శరీర నిర్మాణం, ఆలోచన, అలాగే ప్రవర్తన మార్పు. జీవి యొక్క సంరచన అంటే జీవి యొక్క శరీర నిర్మాణం కానీ, జీవి యొక్క ఆలోచన విధానం కానీ, జీవిలో కలిగేటువంటి ప్రవర్తన మార్పులు కానీ ఇవి ఎందువలన వస్తాయంటే జీవ సంబంధిత అంశాల పరంగా కానీ, పరిసరాల సంబంధిత అంశాల వలన కానీ వస్తాయి అంటాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన నిర్వచనం ఏంటి? వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పు రావడం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? క్రెగ్. అలాగే పరిపక్వత మీద కూడా 2 నిర్వచనాలు ఉన్నాయి. వీటిని చూసుకుంటే ఎగ్జామ్లో రావచ్చు. పరిపక్వతకు సంబంధించి గెస్సెల్ యొక్క నిర్వచనం ఏంటి? జన్యు ప్రభావాల సంకలనం. జన్యు ప్రభావాల సంకలనం ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఒక కార్యక్రమయుతంగా కొనసాగుతుంది. క్రెగ్ ఏమంటాడు? జన్యు పటిష్టతను లేదా సమర్థతను తెలియజేస్తుంది పరిపక్వత అనేటువంటిది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. మరి ఇక్కడ మరో అండర్సన్ అంటే ఆకారాలు, వాటికి సంబంధించింది. ఇక క్రో అండ్ క్రో అని చూడండి. క్రో అండ్ క్రో ఏంటి? ఇక్కడ పెరుగుదలకు సంబంధించి. పెరుగుదల అనేటువంటిది పరిమాణాత్మక అలాగే నిర్మాణాత్మక సంబంధమైనది. పెరుగుదల అనేది పరిమాణాత్మక సంబంధమైనది, నిర్మాణాత్మక సంబంధమైనది అని చెప్పేసి పెరుగుదల గురించి క్రో అండ్ క్రో యొక్క స్టేట్మెంట్. మరి ఇక్కడ హర్లాక్ స్టేట్మెంట్ ఏంటి? హర్లాక్ ఏమంటాడు అంటే పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పులను తెలియచేస్తే, వికాసము అనేది పరిమాణాత్మక అలాగే వికాస మార్పులను తెలియజేస్తుంది. పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది. హర్లాక్ ప్రకారము పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పులను తెలియజేస్తే, వికాసం అనేది పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది. అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో పెరుగుదల, వికాసం అనే భావన మీద నిర్వచనాలు ఇవ్వడం అనేటువంటిది జరిగినది. కాబట్టి ఇక్కడ వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తన మార్పు అంటే వికాసానికి సంబంధించిన నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎవరంటే క్రెగ్ అని చెప్పేసి చెప్తాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే చూడండి. ప్రజ్ఞా సిద్ధాంతాల మీద అడిగాడమ్మా. ప్రజ్ఞనందు సామాన్య కారకం మరియు నిర్దిష్ట కారకములను ప్రతిపాదించినది. ప్రజ్ఞనందు సామాన్య కారకం మరియు నిర్దిష్ట కారకములను ప్రతిపాదించింది ఎవరు? స్పీర్మెన్ యొక్క ద్వికారక సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది 2 కారకాల సముదాయము. ఆ 2 కారకాలు ఏంటంటే సాధారణ మరియు నిర్దిష్ట కారకము. ఆయన ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి గ్రంథంలో ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ద్వికారక సిద్ధాంతం ప్రకారము ప్రజ్ఞ అనేది 2 అంశాల సముదాయము, సాధారణ కారకం మరియు నిర్దిష్ట కారకం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల పరంగా చూస్తే లూయియల్ థర్స్టన్ రూపొందించినటువంటి
ప్రజ్ఞా సిద్ధాంతం ఏంటి? సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతం. సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతం అంటే గ్రూప్ ఫ్యాక్టర్ ఇంటెలిజెన్స్ థియరీ. లూయియల్ థర్స్టన్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతము సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతం. ఈయన ప్రకారం వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనేది 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతంగా చెప్తాం. ఇక గిల్ఫర్డ్కి సంబంధించి ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ఏంటంటే ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం, స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రకారం ఈయన ప్రకారం ప్రజ్ఞ అనేది 3 విశేషకాలు మరియు 150 కారకాల సముదాయము. 3 విశేషకాలు మరియు 150 కారకాల సముదాయంగా చెప్తాం. ఇక్కడ అడిగింది సాధారణ కారకం మరియు నిర్దిష్ట కారకం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా? స్పియర్మెన్. స్పియర్మెన్ వికారక సిద్ధాంతం ప్రకారము ప్రజ్ఞ అనేది సాధారణ మరియు నిర్దిష్ట కారకాల సముదాయము. దీనికి ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తికి ఒక కృత్యము లేదా విషయము అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ముఖ్యం అనిపించే అనుభూతి ఏంటమ్మా? అభిరుచే కదా. ఒక విషయము ముఖ్యము అనిపించే ఒక అనుభూతే అభిరుచి అని డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో జేపీ చాప్లిన్ చెప్పారు. కాబట్టి ఒక అనుభూతి చెందడం, అతి ముఖ్యం అనిపించేటువంటి ఒక అనుభూతిని ఏమంటారు అంటే అభిరుచి అంటారు. మరి ఇక్కడ వైఖరి ఉంది, సహజ సామర్థ్యం ఉంది, ప్రజ్ఞ ఉంది. వైఖరి ఏంటి? ఏదైనా ఒక దాని పట్ల మన యొక్క అభిప్రాయాన్ని అనుకూలంగా లేదా ప్రతికూలంగా తెలియజేస్తే దాన్ని మనము ఏమంటాం? మన యొక్క వైఖరి అని చేసి అంటాం, లేదా నమ్మకం లేదా అపనమ్మకం అని. సహజ సామర్థ్యం దేనికి సంబంధించింది? వృత్తిపరమైన కౌశలం. సహజ సామర్థ్యం అనేది వృత్తిపరమైన కౌశలం. ప్రజ్ఞ అనేది ఏంటి? ఒక అంతర్గత మానసిక సామర్థ్యం. ఒక అంతర్గత మానసిక సామర్థ్యాన్ని ఏమంటారమ్మా? ప్రజ్ఞ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ అతి ముఖ్యం అనిపించే అనుభూతి ఏంటంటే అభిరుచి. డైరెక్ట్ స్టేట్మెంటే ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి, ఇక్కడ ఇది బీఈడీ సైకాలజీ టెక్స్ట్ బుక్ నుంచి అడిగినటువంటి ప్రశ్న. చూడండి, ఎలిజబెత్ అర్లాక్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకము కానిది అని చెప్పేసి అడిగారు. చూడండి, ఎలిజబెత్ అర్లాక్ తాను రాసినటువంటి డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం ఈ యొక్క సాంఘిక సమూహాలను ఒక 5 సమూహాలుగా వర్గీకరించింది. 5 సమూహాలుగా వర్గీకరించింది. ఈ 5 సమూహాలు ఇక్కడ 4 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి, అవ్యవస్థీకృత సమూహం. అవ్యవస్థీకృత సమూహం కాదు, వర్గీకరణలో ఉండేది ఏంటంటే వ్యవస్థీకృత సమూహం. ఆర్గనైజ్డ్ గ్రూప్ ఉంది కానీ అనార్గనైజ్డ్ లేదు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అవ్యవస్థీకృత సమూహం అనేటువంటిది ఆ యొక్క సాంఘిక సమూహంలో లేదు. వ్యవస్థీకృత సమూహం ఉంది కానీ అవ్యవస్థీకృత సమూహం అనేటువంటిది లేదు. కాబట్టి వ్యవస్థీకృత సమూహం ఉంది, క్లిక్స్ ఉన్నాయి, గుంపులు ఉన్నాయి, అలాగే ముఠాలు గ్యాంగులు ఉన్నాయి. మరొకటి ఏంటంటే సన్నిహిత మిత్రులు కూడా ఉన్నారు. సన్నిహిత మిత్రులు. ఇలా 5 రకాలైనటువంటి సాంఘిక సమూహాలను ఎలిజబెత్ అర్లాక్ తాను రాసినటువంటి పుస్తకంలో సూచించడం జరిగింది. ఏంటి 5 రకాలు అంటే వ్యవస్థీకృత సమూహాలు, క్లిక్స్, గుంపులు, ముఠాలు, సన్నిహిత మిత్రులు. కాబట్టి కానిది అడిగారు అంటే కానిది ఏంటంటే ఇక్కడ అవ్యవస్థీకృత సమూహాలు, అనార్గనైజ్డ్ గ్రూప్స్ అనేవి లేవు, ఆర్గనైజ్డ్ గ్రూప్స్ని సూచించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ డిఫెన్స్ మెకానిజమ్స్, రక్షణ తంత్రాల మీద ప్రశ్న ఇవ్వడం జరిగిందమ్మా. చూడండి, భగ్న ప్రేమికుడు కవిగా మారడం క్రింది రక్షక తంత్రానికి చెందినది. మరి భగ్న ప్రేమికుల్లో
ఉండేటువంటి ఎమోషన్స్ని ఒక మంచి పనికి వాడడం అనేటువంటిది. చూడండి, భగ్న ప్రేమికుడు కవిగా మారడం అనేటువంటిది ఏమవుతుందంటే సబ్లిమేషన్, ఉదాత్తీకరణము. ఉదాత్తీకరణం అంటే ఏంటి? ఉద్వేగపూరిత ఆలోచనలను నిర్మాణాత్మక ఆలోచనలుగా మార్చడం. వ్యక్తి తనలో ఉండేటువంటి ఉద్వేగపూరిత ఆలోచనలు, ప్రేమికుడిగా ఉన్నప్పుడు ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఆ ఎమోషన్స్ను తన యొక్క కవిత్వ రూపంలోకి మార్చడం వలన ఒక మంచి కవిగా మారాడు. కాబట్టి ఉద్వేగపూరిత ఆలోచనలను నిర్మాణాత్మక ఆలోచనలుగా మార్చడాన్ని ఉదాత్తీకరణం అని చెప్పేసి అంటారన్నమాట. కాబట్టి ఇది ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఉదాత్తీకరణము అవుతుంది. ఇక మిగతావి దానికి సంబంధం లేదు. ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ ఫార్మేషన్ అది వేరు, ఉపసంహరణం వేరు, విస్థాపనము వేరు. ఇక్కడ ప్రతిచర్య నిర్మితి అన్నా లేదా ప్రేరకం తారుమారు అన్న వ్యక్తి తన మనసులో ఉండే భావనకు విరుద్ధ భావనను బయటకు చెబితే దానికి ప్రతిచర్య నిర్మితి అంటారు. అంటే ఆకలిగా ఉన్నా కూడా నిజంగా ఆకలిగా లేదు అని చెప్పడమే ప్రతిచర్య నిర్మితి. ప్రేరకం తారుమారు. ఉపసంహారం అంటే తనకు బాధను కలిగించేటువంటి సన్నివేశాల నుంచి ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదా దానికి దూరంగా ఉండడాన్ని ఉపసంహారం అంటారు. అంటే పరీక్షకు సరిగా ప్రిపేర్ కాని ఒక విద్యార్థి పరీక్ష రాయకుండా ఉండటము ఉపసంహారం, విత్డ్రాల్. అలాగే విస్థాపనం అంటే గమ్యము మార్చి చేయడం. అంటే అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపడాన్ని విస్థాపనం అని చెప్పేసి అంటారు. అంటే తన కోపానికి కారణమైన వారిని ఏమీయో అనలేక తనకంటే బలహీనంగా ఉండేవారి మీద తన కోపతాపాలను ప్రదర్శించడాన్ని ఏమంటారంటే విస్థాపనం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. అభ్యసన సిద్ధాంతాల మీద అడగడం జరిగింది. ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ లేదా పునర్బలనం అనే సోపానాలుగా కలిగి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం. బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ఎన్ని సోపానాలు లేదా దశలు ఉన్నాయంటే 4 సోపానాలు లేదా దశలు అనేటువంటివి ఉన్నాయి. ఆ మొదటి సోపానమే అవధానము, రెండవ సోపానమే ధారణ, మూడవ సోపానమే నిష్పాదన, నాలుగవ సోపానమే ప్రేరణ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పరిశీలన అభ్యసనం అవుతుంది. సాంఘిక అభ్యసనానికి మరొక పేరేంటి? పరిశీలన అభ్యసనమని, నమూనా అభ్యసనమని, యత్నరహిత అభ్యసనమని, వైకారియస్ మోడలింగ్ అని ఇలా రకరకాల పేర్లతో మనము పిలుస్తాం. దీని మీద ప్రశ్న ఎలా అడుగుతుంటాడంటే బండూరా యొక్క సాంఘిక అభ్యసన సిద్ధాంతం లేదా పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో మొదటి సోపానం ఏంటి లేదా 4వ సోపానం ఏంటి, ఆ సోపానాల యొక్క సరైన వరుస క్రమము ఏది అని చెప్పేసి కూడా అడుగుతుంటాడమ్మా. కాబట్టి కేవలం 4 సోపానాలు గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఇలాంటి వాటికి మనము వరుస క్రమాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ అనేటువంటివి 4 సోపానాలు. మొదటి సోపానం అవధానం, రెండవ సోపానం ధారణ, మూడవ సోపానం నిష్పాదనం, 4వ సోపానం వచ్చేసి ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, ఇక్కడ ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయము లేదా పొందిన శిక్షణ వేరొక పరిస్థితుల్లోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తుంది. అభ్యసన బదలాయింపుల మీద అడిగాడు. గ్యారెట్ ప్రకారం అభ్యసన బదలాయింపు అంటే అర్థం ఏంటి? ఒక స్థితిలో జరిగిన అభ్యసనము వేరొక స్థితిలో జరిగిన అభ్యసనం మీద తన ప్రభావాన్ని చూపడాన్ని, పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడాన్ని అభ్యసన బదలాయింపు అని చెప్పేసి అంటారు. గ్యారెట్ యొక్క నిర్వచనం అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక స్థితిలో జరిగిన అభ్యసనము పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడాన్ని అభ్యసన బదలాయింపు అని చెప్పేసి అంటారు. చూడండి,
ఇక్కడ ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది ఏమవుతుంది? ఆటంకపరిస్తే ఏమవుతుంది? అది ప్రతికూల అభ్యసన బదలాయింపు అవుతుంది. నష్టాన్ని కలుగు చేస్తే అది ప్రతికూల అభ్యసన బదలాయింపు అవుతుంది. అలా కాకుండా ఉపయోగపడితే అది ఉపయోగపడినట్లయితే దాన్ని ఏమంటారమ్మా? అనుకూల అభ్యసన బదలాయింపు లేదా ధనాత్మక బదలాయింపు అంటారు. అసలు ప్రభావాన్ని చూపకపోతే దాన్ని శూన్య బదలాయింపు అంటారు. ప్రభావం చూపకపోతే అసలు అనుకూలత కానీ ప్రతికూలత కానీ ఏదీ లేదు. ప్రభావాన్ని చూపకపోతే దాన్ని శూన్య అభ్యసన బదలాయింపు లేదా తటస్థ అభ్యసన బదలాయింపు అంటారు. ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు అనేది శరీర భాగాలకు సంబంధించింది. అంటే శరీరంలో వ్యతిరేక దిశలో జరిగేటువంటి అభ్యసన బదలాయింపే లెఫ్ట్ నుంచి రైట్కి లేదా రైట్ నుంచి లెఫ్ట్కి జరిగేటువంటి దాన్ని ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ ఆటంకపరుస్తుంది అంటే అది ప్రతికూల అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్ని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ప్రేరణ, అభ్యసనము ప్రేరణ అనేటువంటి చాప్టర్లో ప్రశ్న ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది ఎవరంటే హర్లాక్. డైరెక్ట్ స్టేట్మెంట్. ఎలిజబెత్ హర్లాక్ పొగడ్త నింద మీద ఈమె పరిశోధన చేయడం జరిగింది. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొంది ఎవరంటే హర్లాక్. మరి బహుమతి దండన, ఇక్కడ శిక్ష ఉంది కదా, బహుమతి దండన అంటే శిక్ష అన్నమాట. ఈ బహుమతి దండన మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే ఈఎల్ థార్న్డైక్. మనకి రెండింటిని కలిపి ఒకే స్టేట్మెంట్ లాగా అడిగారు. కానీ వాస్తవంగా ఏంటంటే పొగడ్త నిందల మీద పరిశోధన చేసి నింద కంటే పొగడ్త సమర్థవంతమైన ప్రేరణ కారకమని పేర్కొన్నది ఎలిజబెత్ హర్లాక్. బహుమతి దండన మీద పరిశోధన చేసి దండన లేదా శిక్ష కంటే బహుమతి సమర్థవంతమైన ప్రేరణక కారకమని పేర్కొన్నది ఎవరంటే ఈఎల్ థార్న్డైక్. కాబట్టి బహుమతి దండన అన్నప్పుడు ఈఎల్ థార్న్డైక్, పొగడ్త నింద అన్నప్పుడు హర్లాక్. మనకు రెండు స్టేట్మెంట్లు కలిపి ఒకే దాంట్లో ఇచ్చారు. కింద ఆప్షన్ ఒకరే ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. హర్లాక్ పొగడ్త నిందల మీద పరిశోధన చేసింది హర్లాక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావన సూత్రము? ఇక్కడ ఇది జనరల్గా ఉండేటువంటి క్వశ్చన్. చూడండి, మనకు జనరల్గా ఇది మీకు పావులో శాస్త్రీయ నిబంధన నియమాలలో విచక్షణ నియమం అని ఉంది, దాని బేస్ అయి ఉంది. కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గాజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం. అంటే ఉత్త చేతులతో పట్టుకుంటే ఏమవుతుంది, లేదా ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే ఏమవుతుంది అనేటువంటి ఆ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాలను గుర్తించగలిగాడు. అంటే దాని అర్థం విచక్షణ, డిస్క్రిమినేషన్, విచక్షణ. ఇక్కడ ప్రత్యేకం నుంచి సాధారణీకరణం లేదా సాధారణీకరణం నుంచి ప్రత్యేకం. అక్కడ భావనా సూత్రం అనగానే మనము అగమనమో నిగమనం అని చెప్పేసి అలా వెళ్ళవలసిన అవసరం లేదు. జస్ట్ తేడాలను గుర్తిస్తున్నాడు కాబట్టి ఇక్కడ విచక్షణగా మనము చెప్పొచ్చు. అంటే కరెంటు తీగలను మనం ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుంది, లేదా మందంగా ఉన్న ప్లాస్టిక్ గౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ఉత్త చేతులతో పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, లేదా ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే ఏమవుతుంది అనేటువంటి ఆ రెండిటి సందర్భాలు లేదా రెండిటి సన్నివేశాలు, ఆ రెండిటి విషయాల మధ్య తేడాలను గుర్తించగలుగుతున్నారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే విచక్షణ అని చెప్పేసి పిలుస్తారు. ఏమంటారు? దీన్ని విచక్షణ అని చెప్పేసి పిలుస్తాం.
నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఈ గెస్టాల్ట్ నియమము ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియచేస్తుంది. ఇవి దేనికి సంబంధించిందంటే ప్రత్యక్ష నియమాలకు సంబంధించింది. ప్రత్యక్ష నియమాలకు సంబంధించింది. ప్రత్యక్ష నియమాలను రూపొందించింది ఎవరు? గెస్టాల్ట్ వాదులు. ప్రత్యక్ష నియమాలను రూపొందించిన వాళ్ళు ఎవరు? గెస్టాల్ట్ వాదులు. ప్రత్యక్షము అంటే అర్థం ఏంటి? మనం గమనించిన సన్నివేశాన్ని అర్థం చేసుకోవడం, అంతే కదా. సన్నివేశాన్ని లేదా మనం గ్రహించిన ఉద్దీపనను అర్థం చేసుకోవడాన్ని ఏమంటారంటే సన్నివేశం అనొచ్చు లేదా ఉద్దీపన అనొచ్చు. మనం గ్రహించిన ఉద్దీపన లేదా సన్నివేశాన్ని అర్థం చేసుకోవడాన్ని ప్రత్యక్షం అంటారు. ఏ రకంగా అర్థం చేసుకుంటామనే దాని మీద గెస్టాల్ట్ వాదులు కొన్ని ప్రత్యక్ష నియమాలను రూపకల్పన చేయడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ సామీప్య నియమం. సామీప్య నియమం అంటే అర్థం ఏంటంటే దగ్గరగా ఉన్న ఉద్దీపనలన్నింటినీ కలిపి దగ్గరగా ఉన్న ఉద్దీపనలన్నింటినీ కలిపి ఒకే సమూహంగా అర్థం చేసుకోవడాన్ని లేదా గ్రహించడాన్ని ఏమంటారంటే సామీప్య నియమం అని చెప్పేసి పిలుస్తాం. సామ్య నియమము, లా ఆఫ్ సిమిలారిటీ, ఒకే పోలిక ఉన్న ఉద్దీపనలన్నింటినీ కలిపి ఒకే పోలిక ఉన్న ఉద్దీపనలన్నింటినీ కలిపి ఒకే రకంగా ఆలోచన చేయడాన్ని ఏమంటారంటే ఒకే సమూహంగా చూడడాన్ని ఏమంటారంటే సామ్య నియమం అని చెప్పేసి అంటారు. అలాగే పూరణ నియమం అంటే అర్థం ఏంటంటే అసంపూర్ణంగా ఉన్న ఉద్దీపనలను సంపూర్ణ ఉద్దీపనలుగా గ్రహించడాన్ని పూరణ నియమం అని చెప్పేసి అంటారు. లా ఆఫ్ క్లోజ్ అంటారు. ఒక ఉద్దీపన అసంపూర్ణంగా ఉంది కానీ మన బ్రెయిన్ మాత్రం దాన్ని సంపూర్ణంగానే స్వీకరిస్తుంది. ఇక అవిరళ నియమం అంటే అర్థం ఏంటంటే విడివిడిగా ఉన్న ఉద్దీపనలను ఒకే సమూహంగా విడివిడిగా ఉన్న ఉద్దీపనలన్నింటినీ ఒకే సమూహంగా బ్రెయిన్ కానీ తీసుకున్నట్లయితే దాన్ని అవిరళ నియమం అని చెప్పేసి అంటారు. ఇక్కడ అడిగింది ఏంటి? ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని ఏమి తెలియదు. ఒకేలా అంటే ఒకే పోలిక ఉన్నటువంటి ఉద్దీపన. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సామ్య నియమము అవుతుంది. ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా తీసుకోవడాన్ని ఏమంటారంటే సామ్య నియమం అనేటువంటిది అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 16వ ప్రశ్న. చూడండి 16వ ప్రశ్న చూడండి. సరి అయిన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకం ఏంటని ఒక 4 ఆప్షన్ ఇచ్చారు. మరి అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలను మనము 2 రకాలుగా వర్గీకరిస్తాం కదా. ఏంటి ఆ 2 రకాలు? వ్యక్తిగత కారకాలు, అలాగే పరిసర కారకాలు. వ్యక్తిగత కారకాలు, పరిసర కారకాలు. మరి ఈ వ్యక్తిగత కారకాలను తిరిగి మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు కదా. శారీరక సంబంధమైనవి, అలాగే మానసిక సంబంధమైనవి. ఇక పరిసర కారకాలు అన్నప్పుడు మన కుటుంబ పరంగా ఉండేటువంటి అంశాలు, పాఠశాల పరంగా ఉండేటువంటి అంశాలు, సమాజంలో ఉండేటువంటి వివిధ అంశాలు, ఇవన్నీ కూడా మనం పరిసర కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, సరి అయిన వయస్సు రానందువల్ల. మరి వయస్సు అనేటువంటిది శిశువుకు సంబంధించిందా పరిసరానికి సంబంధించిందంటే ఖచ్చితంగా శిశువు యొక్క వ్యక్తిగత కారకాల్లో శారీరక కారకము అవుతుంది. కాబట్టి ఇక్కడ శారీరక కారకము అనేటువంటిది వయస్సు అనేటువంటిది శిశువు యొక్క పెరుగుదల కానీ, పరిపక్వత కానీ, వయస్సు కానీ, జెండర్ లింగము కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా అభ్యాసకుడు వ్యక్తిగత శిశువుకు సంబంధించినటువంటి కారకాలు అవుతుంది. కాబట్టి వయస్సు అనేది శారీరక సంబంధమైనటువంటి వ్యక్తిగత కారకంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఇది అభ్యసన రంగాలకు సంబంధించినటువంటిది, అభ్యసన రంగానికి సంబంధించింది, మెథడాలజీ రిలేటెడ్గా ఉండేటువంటి ప్రశ్నగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. చూడండి, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. మరి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలు ఎన్ని? 5 ఉన్నాయి. ఏంటి 5? అనుకరణ, అనుకరణ, హస్తలాఘవం, హస్తలాఘవం, సునిశితత్వం, సునిశితత్వం, అలాగే సునిశితత్వం, సమన్వయము, సునిశితత్వం, అలాగే సమన్వయం, కోఆర్డినేషన్, అలాగే సహజీకరణం, సహజీకరణం. ఇవి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి 5 లక్ష్యాలు అని మనకి తెలుసు. ఇక్కడ ఏంటి? క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. చూడండి, ప్రతిస్పందించుట, భావావేశ రంగం, సునిశితత్వం. చూడండి ఇది. కాబట్టి ఇక్కడ సునిశితత్వము అనేటువంటిది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. శీలస్థాపన అనేటువంటిది భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం. అవగాహన అనేటువంటిది జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి లక్ష్యం. కాబట్టి ఇక్కడ మెథడాలజీ రిలేటెడ్గా ఒక ప్రశ్న అడగడం జరిగింది, చాలా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటాడు కూడా. సింపుల్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. కాబట్టి జ్ఞానాత్మక రంగంలో ఉన్న 6 లక్ష్యాలు, భావావేశ రంగంలో ఉన్నటువంటి 5 లక్ష్యాలు, మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి 5 లక్ష్యాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ అని చెప్పేసి అడిగాడు. లెర్నింగ్ కర్వ్ మీద ఇక్కడ ప్రశ్న అడిగాడు. అభ్యసన వక్రరేఖ నిర్ణీత సమయంలో లేదా నిర్దిష్ట సన్నివేశంలో జరిగేటువంటి అభ్యసనాన్ని ఒక రేఖాపటం ద్వారా కానీ మనం తెలియజేసినట్లయితే దాన్ని అభ్యసన వక్రరేఖ అంటారని తెలుసు మనకి. మరి అభ్యసన వక్రరేఖను రూపొందించిన వ్యక్తి ఎవరంటే ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్ అభ్యసన వక్రరేఖను రూపొందించడం అనేటువంటి జరిగింది. మరి అభ్యసన వక్రరేఖలో రకాలు ఉన్నాయి. అభ్యసన వక్రరేఖలో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 రకాలంటే, ఒకటి కుంభాకార వక్రరేఖ అని, అలాగే పుటాకార వక్రరేఖని, ఎస్ ఆకారపు వక్రరేఖ అని, లేదా లాక్షణిక వక్రరేఖ అని చెప్పేసి అభ్యసనంలో 3 రకాలైనటువంటి వక్రరేఖలు అనేటువంటి ఉన్నాయి. మరి అభ్యసన వక్రరేఖలో మనము 2 అంశాలుగా మనం తీసుకుంటాం. ఓఎక్స్ అనేటువంటి అంశము, ఓవై అనేటువంటి ఒక అంశం. ఓఎక్స్ అనేటువంటి దాని మీద సమాంతరక్ష మీద కాలాన్ని తీసుకుంటే, ఓవై మీద దక్షత అనేటువంటి దాన్ని లేదా అభ్యసన రేటు అనేటువంటి దాన్ని తీసుకోవడం అనేటువంటిది మనము జరుగుతుంది. ఇక్కడ చూడండి, పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏంటి అని చెప్పేసి కుంభాకార, పుటాకార, ఎక్స్ అక్షానికి సమాంతరము, వై అక్షానికి సమాంతరం అని. ఎలిమినేషన్లు ఇవి 2 తీసేయచ్చు, ఇవి 2 కాదు. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉన్న అభ్యసనం జరగదు, వై అక్షానికి సమాంతరంగా ఉన్న అభ్యసనము జరగదు. అంటే అభ్యసనము శూన్యస్థితిలో ఉంది అని. ఇక మనకు ఆప్షన్స్ ఏంటి? కుంభాకారము, పుటాకారం. చూడండి, కుంభాకారంలో అభ్యసనం అనేటువంటిది ప్రారంభంలో ఎక్కువగా ఉంటుంది. ప్రారంభంలో అభ్యసనం అనేది ఎక్కువగా ఉండి కాలం గడిచే కొద్దీ అభ్యసన రేట్ అనేది తక్కువగా అవుతుంది. అంటే ఎక్కువ నుంచి తక్కువకి. ప్రారంభంలో అభ్యసనం అనేది ఎక్కువగా ఉండి కాలం గడిచే కొద్దీ అభ్యసన రేటు తగ్గుతూ ఉంటుంది. పుటాకార వక్రరేఖంలో ప్రారంభంలో అభ్యసన రేటు అనేది తక్కువగా ఉండి కాలం గడిచే కొద్దీ అభ్యసన రేటు అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పుటాకార వక్రరేఖను ధనాత్మక వక్రరేఖ అంటారు. కుంభాకార వక్రరేఖను రుణాత్మక వక్రరేఖ అని చెప్పేసి కూడా పిలుస్తారు. కుంభాకార వక్రరేఖను ఏమని పిలుస్తారు అంటే రుణాత్మక వక్రరేఖ అంటారు.
పుటాకార వక్రరేఖను ఏమని పిలుస్తారంటే ధనాత్మక వక్రరేఖ అని పిలుస్తారు. అంటే ఇంకా దీన్ని ఏమని పిలవచ్చు అంటే పుటాకార వక్రరేఖను ఇంకా ఎలా పిలవచ్చు అంటే దీన్ని తక్కువ నుంచి ఎక్కువ అంటే అర్థం ఏంటంటే ఆరోహణ, అసెండింగ్ లెర్నింగ్ కర్వ్ అని కూడా పిలవచ్చు. ఆరోహణ వక్రరేఖ అని చెప్పేసి పిలుస్తారు. మరి ఈ యొక్క కుంభాకార వక్రరేఖను డిసెండింగ్, అవరోహణ వక్రరేఖను కూడా పిలుస్తారు. మరి ప్రారంభంలో అభ్యసనం బాగా జరగాలంటే మనకి తెలిసిన విషయాలు అంటే పూర్వజ్ఞానం కలిగినటువంటి విషయాలు, పాత విషయాలు కనుక మనం నేర్చుకున్నట్లయితే ప్రారంభంలో అభ్యసన రేట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది, పూర్వపరిచయం ఉంటుంది కాబట్టి. మరి కాలం గడిచే కొద్దీ మనం శారీరకంగా మానసికంగా అలసిపోతాం కాబట్టి గతంతో పోలిస్తే అభ్యసన రేట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కుంభాకార వక్రరేఖ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కుంభాకార వక్రరేఖ అనేటువంటిది అవుతుంది. ప్రారంభంలో అభ్యసన రేటు ఎక్కువగా ఉండి కాలం గడిచే కొద్దీ అభ్యసన రేటు తగ్గుతూ ఉన్నట్లయితే దాన్ని అప్పుడు గీసినటువంటి వక్రరేఖ కుంభాకారంలో ఉంటుంది. దీన్ని అవరోహణ వక్రరేఖ అని, రుణాత్మక వక్రరేఖ అని కూడా పిలుస్తారు. ఇది అభ్యసన వక్రరేఖకు సంబంధించినటువంటి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది కుంభాకార వక్రరేఖ. అంటే అభ్యసనం ప్రారంభంలో ఎక్కువగా ఉండి కాలం గడిచే కొద్దీ తగ్గినట్లయితే ఆ యొక్క వక్రరేఖ ఎలా ఉంటుందంటే కుంభాకారంలో ఉంటుంది. ఇలా ఉంటుంది, కుంభాకారంలో ఉంటుందన్నమాట. కుంభాకార వక్రరేఖ. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. స్మృతి రకాల మీద అడిగాడము. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం ఈ స్మృతి విధానము. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుపెట్టుకోవడం ఈ స్మృతి విధానం. మరి ప్రయోగం చేయాలంటే యాక్టివ్గా ఉండాలి కదా, ప్యాసివ్గా ఉంటే మనం ఏ పని చేయలేం కదా. ప్రయోగాలు చేయడం అనేది లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా అభ్యసనం. కాబట్టి ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుపెట్టుకునేది అంతా కూడా యాక్టివ్ మెమొరీ, క్రియాత్మక స్మృతి అంటారు. మరి బట్టి స్మృతి అంటే అర్థం ఏంటి? ఒక విషయాన్ని దాని అర్థంతో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకుంటే దాన్ని బట్టి స్మృతి అంటారు. మనకు అర్థం కాని విషయాలన్నీ కూడా ఇలాగే నేర్చుకుంటాం. శ్లోకాలు, ఎక్కాలు, అలాగే పద్యాలు, ఇవన్నీ ఇలాగే నేర్చుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. రోట్ మెమరీ కూడా మనకు అర్థం కాని విషయాలను బట్టి విధానంలో నేర్చుకుంటారు. శ్లోకాలు, ఎక్కాలు, పద్యాలు అన్నీ కూడా బట్టి విధానం. స్వల్పకాలిక స్మృతి. ఈ స్వల్పకాలిక స్మృతిని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే విలియం జేమ్స్. దీని యొక్క కాల పరిమితి ఎంతంటే 20 నుంచి 30 సెకన్లం. 20 నుంచి 30 సెకండ్లు. ఒకవేళ రెండిట్లో ఏదో రెండు విలువలు వేరువేరుగా ఇచ్చారనుకోండి 30 సెకండ్లనే గుర్తుపెట్టుకోవాలి. ఇక స్వల్పకాలిక స్మృతి కూడా ఎందులో భాగం అంటే తక్షణ స్మృతిలో భాగమే. అంటే తక్షణం అంటే దీని జ్ఞానేంద్రియ, అంటే ఎదురుగా వస్తువులు ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకొని వెంటనే మర్చిపోతాం. అంటే 1-2 సెకండ్లు గుర్తుండేటువంటి దాన్ని ఏమంటారంటే ఇమీడియట్ మెమొరీ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం ఈ స్మృతి విధానం అంటే క్రియాత్మక స్మృతి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు అంటే అర్థం ఏంటి? ఇక ప్రత్యేకమైన విధానం అంటే తనకంటే ఒక శైలి ఉంటుంది, స్టైల్ ఉంటుంది, లెర్నింగ్ స్టైల్. కాబట్టి ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటారు. దీన్ని ఇలా అంటారు అంటే అభ్యసన శైలి. అభ్యసన సంసిద్ధత అంటే ఏంటి? ఏదైనా ఒక కృత్యాన్ని నేర్చుకోవడానికి మనం కలిగి ఉండే శారీరక మానసిక పరిపక్వతే అభ్యసన సంసిద్ధత. కాంక్ష స్థాయి అంటే కోరిక, సాధనా ప్రేరణ, ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనే బలమైన కోరికను కలిగి ఉంటే దాన్ని సాధనా ప్రేరణ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అభ్యసన శైలి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
నెట్ఫ్లిక్స్ రెఫర్స్ టు. ఇది మనకి ఐసీటీ నుంచి అడిగినటువంటి ప్రశ్న. ఆల్రెడీ ప్రీవియస్గా గతంలో కూడా అడిగినటువంటి ప్రశ్న 2024లో కూడా ఈ ప్రశ్న చాలా పేపర్లో మనకి కనపడింది. ప్రీవియస్గా 2024 ఫిబ్రవరిలో అడిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఇది అడిగాడు. నెట్ఫ్లిక్స్ అనేది ఇది ఒక మోరల్ వాల్యూ, అంటే మనం ఇంటర్నెట్ను ఉపయోగించేటప్పుడు పాటించేటువంటి ఒక నైతిక నియమావళికి సంబంధించినటువంటిది. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు, రూల్స్ ఆఫ్ కంటెంట్ టు బి ఫాలోడ్ ఇన్ ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్ను ఉపయోగించుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. అంటే కంటెంట్ ఏదంటే దాన్ని మనం అప్లోడ్ చేసుకోవడం కానీ, అలాగే పర్మిషన్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క ఇంటర్నెట్ నియమాల ప్రకారంగా అవి ఆ నియమాలను అతిక్రమించిన వల్ల అవుతాం. కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని నెట్ పెట్స్ అంటారు. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు అంటే రూల్స్ ఆఫ్ కంటెంట్ టు బి ఫాలోడ్ ఇన్ ఇంటర్నెట్, నెట్ క్విట్స్ లేదా నైతిక ప్రమాణాలు. నియమాలు అంటే నైతిక ప్రమాణాలు. ఇంటర్నెట్ వినియోగించేటప్పుడు మనం పాటించవలసినటువంటి నైతిక ప్రమాణాలనే నెట్ క్విట్స్ అని చెప్పేసి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. ఇది మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనకి పెడగోగి అనేటువంటి పార్ట్లో బాలల హక్కులు అని ఉంది, చైల్డ్ రైట్స్. ఈ బాలల హక్కులకు సంబంధించి అడిగినటువంటి ప్రశ్న. జనరల్గా మీరు జీకే విభాగంలో కూడా దీన్ని మీరు చదువుతూ ఉంటారు. చూడండి, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఇస్. మరి అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఏంటి? నవంబర్ 20ని మనము అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం అంటారు. చూడండి, నవంబర్ 14 ఇచ్చాడు. నవంబర్ 14 ఏంటి? జాతీయ బాలల దినోత్సవం. జాతీయ బాలల దినోత్సవంగా చెప్తాం. నేషనల్ చిల్డ్రన్స్ డే అంటే నెహ్రూ జయంతిని మనము బాలల దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి నవంబర్ 14 అనేది జాతీయ బాలల దినోత్సవం, నవంబర్ 20 అనేటువంటిది అంతర్జాతీయ బాలల దినోత్సవం. ఇది బాలల హక్కులు అనేటువంటి చాప్టర్ నుంచి అడగడం జరిగింది. మరి ఇక్కడ బాలల హక్కుల్లో రకాలు, దాని యొక్క వడంబడికలు, ముఖ్యంగా బాలల హక్కులకు సంబంధించి, ముఖ్యంగా అక్కడ బాల కార్మికులకు సంబంధించినటువంటి ఆర్టికల్ 23, 24 సంబంధించినటువంటి విషయాలు, ఫోస్కో చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది, ఫోస్కో అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మీరు కొంత ఇక్కడ అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 23వ ప్రశ్న చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశము, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞాన నిర్మాణము. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం పెంపొందించడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. మనకు సైకాలజీ నిర్మాణాత్మకవాదం అంటాం, కన్స్ట్రక్టివిజం. నిర్మాణాత్మకవాదం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే శిశువుల జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించడం. మరి శిశువుల జ్ఞాన నిర్మాణాన్ని ఎలా పెంపొందిస్తారు? స్వీయ అనుభవాలు. శిశువు తనంతట తానే తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలతో నిరంతరము పరస్పర ప్రతిచర్యలు పొందడం ద్వారా జ్ఞాన నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి, ఆర్టీ 2009లో సెక్షన్ల సంఖ్య, విద్యా హక్కు చట్టం 2009లో సెక్షన్ల సంఖ్య ఎన్ని అని అడిగాడమ్మ. సెక్షన్ల సంఖ్య ఎన్నంటే 38 సెక్షన్లు ఉంటాయమ్మ. ఇలాంటి వాటి మీద తరచుగా ప్రశ్న అడుగుతుంటాడమ్మా, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎన్సిఎఫ్ 2005లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 5 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 5 అధ్యాయాల పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే
ఆర్టీ యాక్ట్ విద్యా హక్కు చట్టం 2009లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 7 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే 38 సెక్షన్లు ఉన్నాయి. ఒక అనుబంధ అంశం కూడా ఉంది. ఆ 7 అధ్యాయాల పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటి అధ్యాయం ఏంటి, రెండవ అధ్యాయం ఏంటి, అలా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆర్టీ యాక్ట్ 2009లో సెక్షన్ల సంఖ్య ఏంటంటే 38. మనకి కొత్తగా వచ్చినటువంటి ఎన్ఈపి 2020లో కూడా దీంట్లో ఉండేటువంటి పార్ట్స్ భాగాలు ఎన్నంటే 4 భాగాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి అధ్యాయాలు ఎన్నంటే 27 అధ్యాయాలు ఉన్నాయి. ఆ యొక్క నెంబర్ మీద మీకు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. భాగాల మీద కూడా ప్రశ్న అడుగుతుంటాడు. ఎన్ని భాగాలు, మొదటి భాగం పేరేంటి, అలా కూడా అడుగుతుంటాడు. ఎన్ని అధ్యాయాలు, రెండవ అధ్యాయం పేరేంటి, మ్యాచింగ్ టైప్లో కూడా అడుగుతుంటాడు. ఒక సైడ్ అధ్యాయం ఇచ్చి మరొక సైడు ఆ అధ్యాయం తెలియజేసేటువంటి అంశాన్ని కూడా ప్రశ్నగా అడుగుతూ ఉంటాయి. ఇక్కడ అడిగింది ఏంటంటే విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ల సంఖ్య ఏంటంటే 38 సెక్షన్లు. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ చూడమ్మా. మనకి చూడండి, ఎన్ఈపి 2020 ప్రకారం విద్యాస్థాయిలు అని చెప్పేసి అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా తరచుగా అడుగుతుంటాడు ప్రశ్న. చూడండి, ఎన్ఈపి 2020 ప్రకారం మన యొక్క విద్యాస్థాయిలు ఏంటి? 5+3+3+4 ఇదే కదా, 5+3+3+4. గతంలో మనకి 10+2+3 ఉంది, 10+2+3 ఉంది. 10 సంవత్సరాల పాఠశాల విద్య, 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య, 3 సంవత్సరాల డిగ్రీ విద్య ఉంది. దాని స్థానంలో వచ్చినటువంటిదే 5+3+3+4. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఏమవుతుంది? 2 అవుతుందమ్మ. 5+3+3+4 అవుతుంది. దీని మీద ప్రశ్నలు రకరకాలుగా అడుగుతారు. మరి ఇక్కడ ఎన్ని విద్యాస్థాయిలు ఉన్నాయి? 4 విద్యాస్థాయిలు ఉన్నాయి. ఏంటి ఆ 4 విద్యాస్థాయిలు అన్నప్పుడు 5 సంవత్సరాల పునాది స్థాయి, 5 సంవత్సరాల పునాది స్థాయి, 5 సంవత్సరాల పాటు పునాది స్థాయి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ 5 అంటే 5 సంవత్సరాల పునాద స్థాయి. మరి ఈ పునాది స్థాయిలో దీని యొక్క వయోపరిమితి, పునాది స్థాయి యొక్క వయోపరిమితి ఎంతంటే 3 నుంచి 8 సంవత్సరాలు. 3 నుంచి 8 సంవత్సరాలు అనేటువంటిది పునాది స్థాయి యొక్క వయోపరిమితి. ఒకటి 5 సంవత్సరాలు ఉండేటువంటిది ఏంటంటే పునాద స్థాయి, ఫౌండేషన్ లెవెల్. దాని యొక్క వయోపరిమితి ఎంతంటే 3 నుంచి 8 సంవత్సరాలు. దీనికి సంబంధించినటువంటిది 2 రకాలుగా ఉంటుంది. 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉండేటువంటిది ఏమవుతుందంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్, బాల్యారంభ విద్య లేదా బాల్య సంరక్షణ విద్య, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది. అలాగే 6 నుంచి 8 సంవత్సరాలు అనేటువంటిది 1-2 తరగతులకు సంబంధించింది. అవి గుర్తుపెట్టుకోవాలి. మొదటి 5 సంవత్సరాలు దేనికి సంబంధించిందంటే పునాది స్థాయికి సంబంధించింది. దాని యొక్క వయోపరిమితి 3 నుంచి 8 సంవత్సరాలు. ఆ తర్వాత మరో 3 సంవత్సరాలు ఉంది కదా, ఈ 3 సంవత్సరాలు ఏంటంటే సన్నాహ స్థాయి, సన్నాహ స్థాయి. మరి ఈ సన్నాహ స్థాయి అనేటువంటిది దీని యొక్క వయోపరిమితి ఎంతంటే 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు. తరగతులు వచ్చేసి 3 నుంచి 4-5 తరగతులు, 3-4-5 తరగతులు అనేటువంటిది సన్నాహ స్థాయిగా చెప్పుకోవాలి. 3-4-5 తరగతులు అనేటువంటిది సన్నాహ స్థాయిగా చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నది చూడండి, మరో 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు ఏమంటారంటే మిడిల్, మధ్యస్థ స్థాయి అంటారు, మధ్యస్థ స్థాయి అంటారు. దీని యొక్క వయోపరిమితి వచ్చేసి 11 సంవత్సరాలు మొదలుకొని 14 సంవత్సరాల వరకు. తరగతులు వచ్చేసి 6-7-8 తరగతులు, 6-7-8 తరగతులు.
ఇక్కడ ఉండేటువంటి ఈ 4 సంవత్సరాలకు సంబంధించి ఏంటంటే దీన్ని ఏమంటారంటే సెకండరీ మాధ్యమిక దశ. మాధ్యమిక దశ ఇది 14 సంవత్సరాలు మొదలుకొని 18 సంవత్సరాల వరకు ఉండేటువంటిది 9, 10 అలాగే +1, +2 తరగతులకు సంబంధించింది. కాబట్టి ఈ 4 స్థాయిలు ఏ స్థాయిని ఏ పేరుతో పిలుస్తారని చదువుకోవాలి. దాని యొక్క వయోపరిమితి ఎంతనే తెలుసుకోవాలి. అలాగే ఆయా స్థాయిలో ఉండేటువంటి తరగతులు దేన్ని సూచిస్తాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. ఇది NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ని చూడండి. దాని బేస్ అయినటువంటి ప్రశ్న వెంటనే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ECCని విస్తరించుము. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, బాల్యారంభ సంరక్షణ విద్య. బాల్యారంభ సంరక్షణ విద్య ఇది NEP 2020లో పునాది స్థాయిలో, పునాది స్థాయి మొదటి 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6 అంటే ఇది 3 నుంచి 6 సంవత్సరాల వయోపరిమితి కలిగిన వారికి అందించేటువంటి బాల్యారంభ సంరక్షణ విద్య. దీన్నే పూర్వ ప్రాథమిక విద్య అని కూడా పిలవచ్చు. దీన్ని ఏమంటారు? పూర్వ ప్రాథమిక విద్య అని కూడా పిలవచ్చు. 1, 2 తరగతులను ప్రాథమిక విద్య అంటారు. దానికి ముందుండేది కాబట్టి దీన్ని పూర్వ ప్రాథమిక విద్య అని కూడా పిలవవచ్చు. కాబట్టి ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ECCని విస్తరించమని చెప్పేసి అడుగుతారు. నెక్స్ట్ వన్ చూడండి. ద ప్రోగ్రామ్ స్వయం ఈజ్ మెయింటైన్డ్ బై, స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ. దీన్ని మనం ICTలో చదవచ్చు. NEP 2020లో కూడా దీన్ని మనము చదవచ్చు. చూడండి ఇక్కడ స్వయం, SWAYAM. స్వయం అంటే ఏంటి? స్టడీ వెబ్స్ యాక్టివ్ లెర్నింగ్. స్టడీ వెబ్స్ యాక్టివ్ లెర్నింగ్. యాక్టివ్ లెర్నింగ్. స్టడీ వెబ్స్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పరింగ్ మైండ్స్. ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతుంటాడు, స్వయంను విస్తరించుము అని. ECCని విస్తరించుము అన్నట్లుగానే స్వయం స్టాండ్స్ ఫర్ అంటాడు. కాబట్టి స్వయం స్టాండ్స్ ఫర్, స్వయంను ఎలా విస్తరిస్తాం? స్టడీ వెబ్స్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పరింగ్ మైండ్స్ అని. ఏంటి స్వయం అనేటువంటి కార్యక్రమం ఏంటంటే ఇది ఆన్లైన్ దూర విద్య కార్యక్రమం. ఇది ఆన్లైన్ దూర విద్య కార్యక్రమం. మీరు MOOC అని వినుంటారు. MOOC. ఈ MOOC ద్వారా ప్రారంభించబడినటువంటి ఒక ఆన్లైన్ విద్యా కార్యక్రమమే స్వయం. MOOK. ఈ MOOC ద్వారా ప్రారంభించబడిన ఒక ఆన్లైన్ విద్యా కార్యక్రమమే స్వయం. మరి ఇది ఈ యొక్క MOOC ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ యొక్క ఆన్లైన్ దూర విద్యా కార్యక్రమం అనేటువంటిది మరి ఏ మినిస్ట్రీ అంటే MHRD, మానవ వనరుల శాఖ లేదా కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇది నడపబడుతుంది. కాబట్టి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ. గతంలో దీన్ని మానవ వనరుల శాఖ అని పిలిచేవాళ్ళు, ప్రజెంట్ దీన్ని విద్యాశాఖ అని పిలుస్తున్నారు. కాబట్టి NEP 2020 ప్రకారంగా దీన్ని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖ, విద్యా మంత్రిగా ఉండేటువంటి శాఖ దీన్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూడండి MOOC అని ఉంది. MOOC అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అని పిలుస్తారు. MOOC స్టాండ్స్ ఫర్ అని కూడా అడగొచ్చు. కాబట్టి ఇలా ఇది ICTలో వస్తుంది మీకు, అలాగే NEP 2020లో కూడా వస్తుంది. కాబట్టి కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క MOOC సంస్థతో నిర్వహించబడే ఒక ఆన్లైన్ దూర విద్యా కార్యక్రమమే స్వయం, స్టడీ వెబ్స్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పిరింగ్ మైండ్. కాబట్టి స్వయం అనేదాన్ని ఎక్స్పాండ్గా గుర్తుపెట్టుకోవాలి.
మూక్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఎక్స్పాండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ స్వయం అనేది ఏంటంటే ఆన్లైన్ దూర విద్యా కార్యక్రమం. ఇది ఏ శాఖ ఆధీనంలో నడపబడుతుందంటే విద్యాశాఖ ఆధీనంలో ఇది నడపబడుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐసీటీలో మరో ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా స్టాండ్స్ ఫర్ అనేది చూడండి. ఇంతకుముందు ఈసీజీ అడిగాడు, వెంటనే మరలా సిడి స్టాండ్స్ ఫర్ అని అడిగాడు. సిడి అంటే అర్థం మనకు తెలుసు, కాంపాక్ట్ డిస్క్. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. కాబట్టి ఇంతకుముందు ఈసీసీ అని అడిగాడు, మరలా వెంటనే ఒకే పేపర్లో మనకు సిడి అని కూడా అడిగాడు, కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడమ్మా, స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు. మరి ఇక్కడ స్కఫోల్డింగ్ అనేటువంటిది వైగోటెస్కి పరిచయం చేశాడు. మరి వైగోటెస్కి యొక్క అభ్యసన సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం. సాంస్కృతిక వికాస సిద్ధాంతంలో భాగంగా ఈయన స్కఫోల్డింగ్ అనేటువంటి భావనను పరిచయము చేశాడు. మరి ఇక్కడ స్కఫోల్డింగ్ అంటే అర్థం ఏంటి? సహకారి లేదా సహాయం. అంటే దీని అర్థం ఏంటి? ఏదైనా ఒక కృత్యాన్ని చేయడానికి లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి అభ్యాసకుడికి ఎంకేఓ అందించే సహకారాన్ని ఏమంటారమ్మా? స్కఫోల్డింగ్ అంటారు. ఏదైనా ఒక కృత్యాన్ని చేయడానికి లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి ఎంకేఓ అభ్యాసకుడికి అందించేటువంటి సహకారాన్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వాళ్ళు ఎవరంటే వైగోటెస్కి. అయితే ఈ స్కఫోల్డింగ్లో ఒక రెండు భావనలు ఉన్నాయి. వైగోటెస్కి స్కఫోల్డింగ్ని ఏమంటాడంటే సామాజిక స్కఫోల్డింగ్ అంటాడు. వైగోటెస్కి దీన్ని ఏమని పిలుస్తారు అంటే సామాజిక స్కఫోల్డింగ్ అంటాడు. అదే బ్రోనర్ అయితే దీన్ని ఏమంటాడంటే ఇన్స్ట్రక్షనల్. బ్రోనర్ వచ్చేసి దీన్ని ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అని చెప్పేసి పిలుస్తాడు. కాబట్టి సామాజిక స్కఫోల్డింగ్ అని పిలిచినది వైగోటెస్కి, ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అని పిలిచింది ఎవరంటే బ్రోనర్. మొత్తం మీద ఈ స్కఫోల్డింగ్ అనే భావన పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే వైగోటెస్కి అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఎఫెక్ట్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. ఇది కూడా ఐసీటీ నుంచి అడిగినటువంటి ప్రశ్న. మరి ఇప్పుడు మనకి ఐసీటీలో మనకు కొన్ని సామాజిక మాధ్యమాలు అని చెప్పేసి చదువుకుంటాం. అంటే సామాజిక మాధ్యమాల ద్వారా మనం జ్ఞానాన్ని పొందడానికి లేదా సమాచారం తెలుసుకోవడానికి ఉండేటువంటి అంశాలు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాలే. మరి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది ఈ క్రింది దానికి ఉదాహరణ అంటే ఒక ఫోరం, సామాజిక వేదిక అంటారు. దీన్ని సామాజిక వేదిక అంటారు. ఫోరం అంటే సామాజిక వేదిక. ఎఫెక్ట్స్ అనేది ఒక సామాజిక వేదిక. ఈ బ్లాగ్ అనేది కానీ, గూగుల్ క్లాస్ రూమ్ కానీ, ట్విట్టర్ కానీ, వీటన్నిటిని ఏమంటారంటే సామాజిక మాధ్యమాలు అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే సామాజిక మాధ్యమాలు. ఆ సామాజిక మాధ్యమాలు ఒక రకం ఏంటంటే ఫోరం, సామాజిక వేదిక. మరి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఒక సామాజిక వేదిక. ఎఫెక్ట్స్ అనేది ఒక సామాజిక వేదిక. మనం సబ్జెక్ట్ను పొందడానికి ఉపయోగపడేటువంటి, మనం రకరకాల సైన్స్ ఫోరం చూస్తుంటాం, సబ్జెక్ట్ ఫోరం చూస్తుంటాం. సైన్స్ ఫోరం అని, మ్యాథ్స్ ఫోరం అని, అలాగే సోషల్ స్టడీస్ ఫోరం అని, అంటే నేషనల్గా లేదా ఇంటర్నేషనల్గా లోకల్గా కూడా చూస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ సైన్స్ ఫోరం,
ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం, ఆంధ్రప్రదేశ్ సోషల్ ఫోరం, ఇవన్నీ కూడా సామాజిక వేదికల ద్వారా తమకున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం లేదా షేర్ చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది ఒక ఫోరం, సామాజిక వేదిక అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఒక సామాజిక వేదిక. ఇలా మనం అక్టోబర్ 3వ తేదీ లాంగ్వేజ్ పండిట్స్కి మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ప్రశ్నాపత్రాన్ని కానీ మనం పరిశీలన చేస్తే ఏ ఒక్క ప్రశ్న కూడా అభ్యర్థికి ఇబ్బందికరంగా అడిగినటువంటి దాఖలాలు మనకి కనపడలేదు. 30 ప్రశ్నలు కూడా డైరెక్ట్గా అడిగినటువంటి ప్రశ్నలే, చాలా సులభంగా అడిగినటువంటి ప్రశ్నలే. గత ప్రశ్నాపత్రాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్నలు ఎలా అడిగారనేటువంటి దాన్ని మీరు అందరూ కూడా గమనించి అదే విధానంలో ఫాలో అవడం ద్వారా నెక్స్ట్ రాయబోయేటువంటి విద్యార్థులకు ఇవి ఉపయోగపడతాయని ఆలోచన చేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.